ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా శివన్ డూబేని ఒక అదృష్ట దేవుడిలాగా భావిస్తున్నారనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకి 2020 నుంచి కనుక మీరు ఒకసారి చూసుకుంటే అది కూడా న్యూజిలాండ్ మీద సిరీస్ జరిగింది. అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు శివన్ డూబే ఏకంగా ఇండియా తరఫున మొత్తం కూడా 31 T20 మ్యాచెస్ ఆడాడు. సో మరి ఆ 31 T20 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోయిన సిచ్యువేషన్ లేదు. అతను ఏవైతే 31 మ్యాచెస్ ఆడాడో వాటన్నిటిలో కూడా మరి ఇండియా గెలవటం, లేదంటే టై అవ్వటం, లేదంటే మ్యాచ్ రిజల్ట్ లేకపోవడం, ఇవి మాత్రమే జరిగినాయి. అయితే మరి ఓవరాల్గా 31 మ్యాచెస్లో చూసుకుంటే మొత్తం కూడా 25 మ్యాచెస్లో చూసుకుంటే మరి ఇండియా గెలిచింది. సో దాని తర్వాత 4 మ్యాచ్ల్లో వచ్చేసరికి మ్యాచ్ అయితే టై అయిందనమాట. సో ఇంకో 2 మ్యాచ్లు ఉంటాయి కదా, ఆ 2 మ్యాచ్ల్లో మరి రిజల్ట్ అయితే రాలేదన్నమాట. అయితే మరి దీంతో ఇప్పటివరకు ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఇటువంటి అరుదైన రికార్డ్ అయితే సాధ్యం కాదు. సో మరి ఫస్ట్ టైం ఇప్పుడు మరి శివన్ డూబే అయితే ఈ రికార్డ్ని నెలకొల్పాడు. సో దీంట్లో భాగంగా మొన్న జరిగింది కదా ఏషియా కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా. సో ఆ మ్యాచ్లో కూడా చూసుకుంటే మన ఇండియా గెలవడం జరిగింది.